హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 222. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలు ఏదైతే మీరు కామెంట్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ వచ్చేప్పటికి హలో వాళ్ళు అయితే అడిగారు, R2 కోసం వెయిట్ చేయాలి లేకపోతే R15M తీసుకోవాలా అని చెప్పేసి. ప్రస్తుతానికి 2 లక్షల రూపాయల బడ్జెట్లో మీకు 155cc సెగ్మెంట్లో స్పోర్టీ లుక్లో ఒక వెహికల్ కావాలనుకుంటే R15 వర్షన్ 4 కానీ R15M కానీ మీరు కొనుక్కోవచ్చు. వన్ అండ్ ఓన్లీ బెస్ట్ వెహికల్ అనమాట. లేదు బ్రో, నేను కొద్దిగా వెయిట్ చేస్తాను, R2 డిజైన్ నాకు బాగా నచ్చింది, అది నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, పెర్ఫార్మెన్స్ కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి మీరు వెయిట్ చేయాలని అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. సో ఖచ్చితంగా R15Mతో కంపేర్ చేసుకుంటే R2 బెటర్ అవుతుంది కదా, డిజైన్ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది కాబట్టి. సో ఎవరైతే R15 లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే R2 వస్తే మాత్రం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను యమహా R2 కోసం. సో ఎలా డిజైన్ ఉండిద్ది, అలాగే ప్రైస్ ఎంత పెడతారు, పవర్ అండ్ టార్క్ ఎంత ఉండిద్దో నేను కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాను అనమాట. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం ఇట్లా Q&A ఎపిసోడ్లో మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ బాలు అయితే కామెంట్ చేశారు, ట్రయంఫ్ బార్న్విల్లే అప్డేట్ ఇవ్వండి బ్రో అని చెప్పేసి. ప్రీవియస్ Q&As మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నాను కదా బ్రో, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అలాగే ఈ కామెంట్కి 5 likes అయితే వచ్చినాయి అనమాట, అందుకే ఇది పిక్ చేశాను. సో ఈ వెహికల్ గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. క్లాసిక్ 350తో కంపేర్ చేసుకుంటే మంచి డిజైన్లో మనకి ఈ వెహికల్ లభిస్తూ ఉంది. కాంపిటీషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ వెహికల్ వస్తే. ఎగ్జాక్ట్గా ప్రైస్ ఎంత పెడతారు, స్పెసిఫికేషన్స్ ఏంటనేది మనకైతే ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు బ్రో. వెహికల్ వస్తేనే కదా ఏదో ఒక విషయం నేను మీకు చెప్పేది. కొద్దిగా వెయిట్ చేయండి, ఏదైనా తెలిస్తే మాత్రం ఇట్లా Q&Asలో మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. నెక్స్ట్ సాంబా అయితే కామెంట్ చేశారు, అన్న 2026 N160లో బ్యాక్స్ అని ABS రిమూవ్ చేశారు ఎందుకు అని చెప్పేసి. N160లో మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సింగిల్ సీటు, సింగిల్ ఛానల్ ABS, సింగిల్ సీటు, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ ఉంది కదా అదొకటి, అలాగే మీకు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, స్ప్లిట్ సీటు, డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంటుంది అందులో. ఇట్లా మోడల్స్ అయితే ఉన్నాయి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు కావాల్సిన ప్రియారిటీ ప్రకారంగా ఒకటైతే మీరు కొనుక్కోవచ్చు బ్రో. టాప్ ఎండ్ వేరియంట్లో మీకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. అలాగే నేను అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ సింగిల్ సీట్ వేరియంట్ అయితే వీడియో ఒకటి రికార్డ్ చేశాను, అందులో బ్యాక్ సైడ్ మీకు ABS అయితే ఉంది. అది రిమూవ్ చేశారా లేదనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే నాకు లేదు. ఒకవేళ రిమూవ్ చేస్తే మాత్రం ప్రైస్ తగ్గించడానికి రిమూవ్ చేశారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో అప్పుడు మీకు డ్యూయల్ ఛానల్ ABSఏ కావాలి అనుకుంటే మాత్రం టాప్ ఎండ్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. నేను బజాజ్ షోరూమ్కి వెళ్ళినప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను, వెహికల్ ఉంటే మాత్రం వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఓబిరెడ్డి అయితే కామెంట్ చేశారు, విచ్ ఈస్ బెస్ట్ బైక్, ఎక్స్పల్స్ 200 4V ఆర్ ఎక్స్పల్స్ 210 వితౌట్ ఎనీ ఇష్యూస్, ఎనీవన్ సజెషన్ అన్నా అని చెప్పేసి. బ్రో ఎక్స్పల్స్ 200 4V అయితే చాలా బాగుండిద్ది. ఆ వెహికల్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళు పెట్టిన ప్రైస్కి ఆ వెహికల్ ఉన్న స్పెసిఫికేషన్స్కి బెస్ట్ అనిపించింది నాకు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంటే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ లేకపోవచ్చు, పవర్ అండ్ టార్క్ కొద్దిగా తక్కువగా ఉండిద్ది, గేర్ ఇండికేటర్ అయితే మీకు గేర్ వేసిన వెంటనే చూపించదు, మీకు LCD కన్సోల్ అయితే ఇచ్చారు, ఇట్లా కొన్ని మైనస్లు అయితే ఉన్నాయన్నమాట. హెడ్లైట్ విజిబిలిటీ కూడా అంత ఎక్కువ ఏమీ ఉండదు అనమాట నైట్ టైము. సో వాటన్నిటిని ఎక్స్పల్స్ 210లో సార్ట్అవుట్ చేశారు. కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు, కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, మంచి లైట్. సో ఏదైతే మనకి మైనస్లు ఉన్నాయో అవన్నీ ఇందులో సార్ట్అవుట్ చేశారు కాబట్టి ఎక్స్పల్స్ 210 అయితే బెస్ట్ అని చెప్తాను. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం కదా, ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దయచేసి ప్రస్తుతానికి ఎక్స్పల్స్ 210 అయితే కొనుక్కోవద్దు, హీరో కంపెనీ వాళ్ళు సార్ట్అవుట్ చేస్తున్నారు. సో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మనకి రాలేదన్నమాట. నేను రీసెంట్గా హీరో షోరూమ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని అడిగాను, ప్రస్తుతానికి అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రో, సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడైతే కొనుక్కోవద్దని చెప్పారు. కాబట్టి వెయిట్ చేయండి. ఎక్స్పల్స్ 210 గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను మీకు అందిస్తాను, దాని ప్రకారంగా మీరు కొనుక్కోవచ్చు. వెయిట్ చేయగలిగితే ఎక్స్పల్స్ 210 కొనుక్కోండి, లేదంటే కొద్దిగా మనీ పెట్టుకోగలిగితే మాత్రం మీరు అడ్వెంచర్ 250 కొనుక్కోండి. 3 లక్షల రూపాయలు చేంజ్ అయితే ఉండిద్ది అనమాట. సో ఇది 2 lakhs, అది 3 lakhs, 1 lakh మీకు డిఫరెన్స్ అయితే ఉంది. లేదు నాకు ఎక్స్పల్స్ 200 4V బాగా నచ్చింది, ఆ ప్రైస్ బ్రాకెట్లో నేను అది కొనుక్కుంటాను, నాకు ఇప్పుడు ఎమర్జెన్సీగా వెహికల్ కావాలనుకుంటే మీరు ఇదైనా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వెలుగురి అబ్బాయి రెడ్డి అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రదర్ హౌ ఆర్ యూ, నేనైతే చాలా బాగున్నాను బ్రో, మీరు అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి. వెన్ యూ గో లాంగ్ టూర్స్ బ్రదర్ అని చెప్పేసి. సో నేనైతే ప్లాన్ చేస్తున్నాను బ్రో లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి. సో నా దగ్గర ఉన్న KTM Duke 200 అయితే లాంగ్ వెళ్ళడానికి ఉపయోగపడిద్ది, కానీ అంత కంఫర్ట్ అయితే ఉండదు అనమాట. బ్యాక్ పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎక్కువసేపు కూర్చుంటే. సో అది రీసెంట్గా నేను OLXలో పెట్టాను, సేల్ చేస్తున్నాను అనమాట. బెస్ట్ ప్రైస్కి ఆ వెహికల్ అయితే ఇచ్చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో అది సేల్ చేసి ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుని అడ్వెంచర్ టూరర్ వెహికల్ ఏదైనా పర్చేస్ చేసి అప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా Duke 200 కావాలి, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మనం మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాము వెహికల్ ప్రైస్ గురించి. ఇంకా ట్రిప్స్ అంటారా, వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను, మీరు నాతో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, ట్రిప్స్ ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ సునీల్ అయితే కామెంట్ చేశారు, భయ్యా ర్యాపిడో కోసం హైదరాబాద్లో బెస్ట్ EV బైక్ చెప్పన్నా, హబ్ మోటార్ వర్సెస్ మిడ్ మోటార్ ఏది బాగుంటుంది అని చెప్పేసి. బ్రో మీకు హబ్ మోటార్తో కంపేర్ చేసుకుంటే మిడిల్లో PMSM మోటార్ ఏదైతే ఉందో అది బాగుండిద్ది. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న, రిలయబిలిటీ పరంగా చూసుకున్న అది బాగుండిద్ది. హబ్ మోటార్లో మీకు TVS వెహికల్స్ బాగానే ఉంటాయి, కానీ ఎప్పటికీ హబ్ మోటరే కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాల్సిందే.
అదే మీరు హైదరాబాద్లో ర్యాపిడో కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే నేను సజెస్ట్ చేయను. సో అది మీకు రేంజ్ అయితే ఎక్కువ రాదు. రేంజ్ ఎక్కువ కావాలంటే మళ్ళీ 2 lakhs పైకి అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంత డబ్బులు పెట్టి ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కొని మళ్ళీ దానికి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఈ రిస్క్ ఇంత వద్దు బ్రో. మీరు ర్యాపిడో కోసమే అనుకుంటే మాత్రం హ్యాపీగా పెట్రోల్ వెహికల్ అయితే ఒకటి కొనుక్కొని డబ్బులు సంపాదించుకోండి. ఎలక్ట్రికల్ వెహికలే కావాలనుకుంటే మాత్రం మీకు ఎథర్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి బాగుంటాయి. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, రిలయబిలిటీ పరంగా చూసుకున్నా అవి కొనడానికి ట్రై చేయండి. నెక్స్ట్ గురుప్రసాద్ అయితే కామెంట్ చేశారు, KLX 230 కాస్ట్ ఎంత పడింది బ్రో మీకు అని చెప్పేసి. నేను బుక్ చేసింది KLX 230 RS వేరియంట్ అనమాట. దానికి రిజిస్ట్రేషన్ అయితే ఏమీ ఉండదు, లైఫ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎక్స్షోరూమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది పే చేసి మనం వెహికల్ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. 1,89,000 రూపీస్ చూపించింది వెబ్సైట్లో. సో వెహికల్ బుక్ చేశాం కాబట్టి ఒక 4-5 months టైం పట్టిద్ది. వెహికల్ రాగానే ఆ టయానికి ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్ మనం పే చేసేసి వెహికల్ తెచ్చేసుకోవచ్చు. ప్రైస్ అయితే పెరిగిద్ది, ఇంకొక 30,000 రూపీస్ దాకా పెరిగే అవకాశం అయితే ఉందని వాళ్ళు అన్నారు. సో ఎంత పెరిగిద్ది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. వన్స్ ఆ వెహికల్ వచ్చిన తర్వాత నేను డెలివరీ తీసుకునేటప్పుడు ఒక వీడియో రికార్డ్ చేస్తాను. ఆ వెహికల్ ఎందుకు తీసుకున్నాను, దాంట్లో ఎలాంటి వీడియోస్ రికార్డ్ చేయబోతా ఉన్నాను, ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత వస్తుంది, మొత్తం మనం ఆ వెహికల్ తీసుకున్న తర్వాత మాట్లాడుకుందాము. మీరు KLX 230 కొనుక్కోవాలనుకుంటే ప్రజెంట్ 2,40,000 రూపీస్ దాకా అయితే ఉందన్నమాట. దాని మీద ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేశాను. ఆఫ్ రోడ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఒకసారి చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. మీరు కొనుక్కోవాలనుకుంటే అన్ని షోరూమ్స్లో వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉండట్లేదు, బుక్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి బుక్ చేసుకోండి. 2,80,000 రూపీస్ దాకా అయ్యే అవకాశం అయితే ఉందని వాళ్ళు అన్నారు ప్రైస్ పెరిగితే. కాబట్టి వీటన్నిటికీ సిద్ధపడి మీరు ఆ వెహికల్ బుక్ చేయాలన్నమాట. నెక్స్ట్ సుశాంత్ అయితే కామెంట్ చేశారు, బ్రో KTM వెహికల్స్కి రీసేల్ వాల్యూ ఉంటుందా అని చెప్పేసి. రీసేల్ వాల్యూ అనేది వెహికల్ కండిషన్ బట్టి ఉంటుంది బ్రో. KTM వెహికల్ అనే కాదు, ఏ వెహికల్ అయినా సరే మీరు పర్చేస్ చేసిన తర్వాత పర్చేస్ చేసేటప్పుడు ఎంత నీట్గా ఉందో మీరు అలాగే నీట్గా మెయింటైన్ చేస్తే ఒక 4 years తర్వాత కానీ 3 years తర్వాత కానీ మీరు అమ్ముదాం అనుకున్నప్పుడు అలాగే చూడగానే బాగుందంటే ఎవరైనా సరే ₹1 ఎక్కువైనా ఇచ్చి కొనుక్కుంటారు. కాబట్టి మీ వెహికల్ కండిషన్ బాగుంటే కొనుక్కుంటారనమాట. KTM వెహికల్స్కి ఆబ్వియస్లీ అది యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కొనుక్కుంటారు. కొంచెం రీసేల్ వాల్యూ బాగుండిద్ది వెహికల్ బాగుంటే. వెహికల్ కండిషన్ బాగోకపోతే మాత్రం చాలా తక్కువగా అడుగుతారు, అది ఏ వెహికల్ అయినా సరే. నెక్స్ట్ రావణ్ గేమర్ అయితే కామెంట్ చేశారు, అండర్ 2 lakhsలో బెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ చెప్పండి అని చెప్పి. 2 lakhsలో నాకు బెస్ట్ అనిపించింది మాత్రం ఇందాకే చెప్పాను కదా, ఎథర్ 450X. అందులో మీకు PMSM మోటార్ అయితే ఉండిద్ది, మంచి స్వింగ్ ఆము, బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది, వెహికల్ కొద్దిగా స్లిమ్ అయితే ఉండిద్ది, రైడ్ చేసేటప్పుడు మంచి సౌండ్ అయితే వస్తుంది అనమాట మోటార్ దగ్గర నుంచి. మీకు పికప్ అయితే బాగుండిద్ది, సస్పెన్షన్ కూడా బాగుందన్నమాట నేను రైడ్ చేసినప్పుడు. దాని మీద ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా రికార్డ్ చేసాం, చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. కాకపోతే మీకు రేంజ్ అయితే అంత ఎక్కువ రాదు, కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉండిద్ది. 1,60,000 రూపాయల నుంచి స్టార్టింగ్ అనుకుంటా. సో మీకు ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే మీరు అమౌంట్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. నాకైతే మాత్రం బెస్ట్ అనిపించింది అది బ్రో. ఫ్యామిలీ కోసం మీరు యూజ్ చేయాలనుకుంటే ఎథర్లోనే రిడ్జా ఉంది కదా, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ అది కొద్దిగా లావుగా ఉండిద్ది అనమాట. 450X రైడ్ చేసినంత కంఫర్టబుల్గా ఆ వెహికల్ అయితే రైడ్ చేయలేము. నాకు దాంతో కంపేర్ చేస్తే ఎథర్ 450X బెస్ట్ అనిపించింది. సో ఇంకా మీరు ఆలోచించుకోండి, కొద్దిగా స్లిమ్గా ఉండాలి, స్పీడ్గా వెళ్ళాలి అనుకుంటే ఎథర్ వెహికల్స్. రివర్ వెహికల్ కూడా బాగుంది, రివర్ ఇండి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు 2 lakhs బడ్జెట్ లోపు. సో ఇది సెకండ్ ఆప్షన్ కింద. రివర్ ఇండి కొద్దిగా హెవీ వెహికల్, లావుగా ఉండేది చూస్తానికి, అలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అది మీరు కొనుక్కోవచ్చు. సో ఒకసారి రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి, దాన్ని బట్టి మీకు మీ పర్సనాలిటీకి ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు మీరు. నెక్స్ట్ ఆదిరెడ్డి అయితే కామెంట్ చేశారు, 2 lakhsలో హీరో ఎక్స్ట్రీమ్ 250R బెస్ట్ ఆర్ ఎనీ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి. బ్రో మీకు ఆల్టర్నేటివ్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూక్ 250 అయితే ఉంది. కొద్దిగా మనీ ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే డ్యూక్ 250 కొనుక్కోండి, అది నాకు బెస్ట్ అనిపించింది. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్, కానీ బెస్ట్ వెహికల్ అనమాట డబ్బులు పెట్టుకోగలిగితే. ఇంకా ఎక్స్ట్రీమ్ 250R విషయానికి వస్తే మీకు బడ్జెట్లో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. అందులో ఉన్న ఫీచర్స్ చూసుకుంటే మాత్రం మతిపోయిద్ది. సో ప్రోస్ అండ్ కాన్స్ మీద ఒక వీడియో రికార్డ్ చేశాను, ఒకసారి అది చెక్ చేయండి. మీకు మన ఛానల్లో ఉంది. కాన్స్ చాలా తక్కువ ఉంటాయి, ప్లస్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీకు సీట్ కంఫర్ట్ బాగుంటుంది, మంచి టైర్స్ అయితే ఇచ్చారు, మంచి సస్పెన్షన్, DOS ఇంజిన్, స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది, 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషను, నాకంతా బాగా నచ్చింది. కానీ దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం డ్యూక్ 250 బెస్ట్ అనమాట. రైడింగ్ కంఫర్ట్ కానీ డిజైన్ కానీ నాకైతే మాత్రం అది నచ్చింది, డ్యూక్ నచ్చింది అనమాట. సో ఇది నడిపినప్పుడు సంథింగ్ ఏదో ఒకటి మిస్ అవుతున్న ఫీల్ అయితే వచ్చింది. 100% ఫుల్ ఫీల్ అవ్వలేదు అనమాట రైడింగ్ ఎక్స్పీరియన్స్లో. బాగుంది అంతే, కానీ ఎక్సలెంట్గా ఉంది, కొనేయాలనే యాంగ్జైటీ అయితే రాలేదన్నమాట. కానీ మీకు డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్ 250R అయితే ఓకే, మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు పోతే పోయిన వన్ టైం ఇన్వెస్ట్మెంట్, సో మంచి వెహికల్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు మీరు కొంచెం మనీ యాడ్ చేసుకోవాలి. ఒక 65,000 నుంచి 70,000 రూపాయల దాకా యాడ్ చేసుకున్నట్లయితే సో డ్యూక్ 250 అయితే వస్తుంది. అది కూడా మీరు ఆల్టర్నేటివ్ కింద చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.